చూడండి ఎంత కలర్ఫుల్ ఉంటుందో. ఈ అల్లం చట్నీకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇప్పుడైతే తిని చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పే పద్ధతి వచ్చాయంటే చాలా బాగా వస్తుంది టేస్ట్. ఎట్లా అనుకుంది ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇదే మెజర్మెంట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అల్లం చట్నీ. అల్లం చట్నీ గురించి కామెంట్లో మనల్ని అడిగారు. అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది నీట్గా అర్థమవుతుంది. నేను పక్క కొలతలతో అనేది చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ముందుగా అయితే అల్లం అనేది కట్ చేసుకుందాం. అల్లము కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నానబెడితేనే ఈ ఎరకల్లో ఉన్న ఈ సందుల్లో ఉన్న మట్టి ఏదైనా సరే నీట్గా వదిలేస్తుంది. ఇప్పుడైతే కట్ చేసి నానబెట్టుకుందాం మంచిగా. అల్లం అనేది కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. అప్పుడే అల్లం చట్నీ నీట్గా క్లీన్ అవుతుంది. అల్లం అనేది కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత నానబెడితేనే నీట్గా క్లీన్ అవుతుంది. లేదంటే ఇసుక మట్టి అలాంటి ఓకే. అల్లం మీద కట్ చేసుకున్నా. ఇప్పుడైతే నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అల్లం చట్నీ కావాల్సిన పదార్థాలు 300 గ్రాముల అల్లం, ఎండుమిర్చి 150 గ్రాముల ఎండుమిర్చి, మినపగుళ్ళు 1/2 కేజీ మినపగుళ్ళు, చింతపండు 100 గ్రాములు, బెల్లం 1/2 కేజీ, కల్లుప్పు మన రుచికి తగ్గట్టు. కట్టుప్పు అనేది కన్ఫర్మ్ ఉండాలి మన రుచికి తగ్గట్టు. మెంతులు 1 స్పూను, ధనియాలు 2.5 స్పూన్లు, జీలకర్ర 1.5 స్పూను. ఇవి మనకి అల్లం చట్నీ కావాల్సిన పదార్థాలు. వీటితో పాటు ఆయిల్ కూడా ఉండాలి. ఆయిల్ మనము ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఇది తగ్గట్టు వేసుకోవాలి. ఇవి మన అల్లం చట్నీ కావాల్సిన పదార్థాలు. మెంతులు అనేవి కన్ఫామ్గా ఉండాలి. మెంతుల వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికి తోడు అల్లం చట్నీ అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే అల్లం అనేది మంచిగా వాష్ చేసుకోవాలి. మినపగుళ్ళు, బెల్లం, చింతపండు అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇసుక మట్టి ఉండే అవకాశం కూడా ఉంటుంది. నీట్గా వాష్ చేసిన తర్వాత నేను నానబెట్టుకున్నాను. ఓకే, ఇక మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ముందుగా కళాయి అనేది ముట్టించుకుందాం. మొత్తం తక్కువ మంట ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ మంట అనేది కట్టద్దు. ప్రెషర్ అనేది తక్కువే ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా అయితే ఇందులో ఆయిల్ వేసుకుంటాను. మనం సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది. ఇప్పుడైతే ముందుగా మెంతులు అనేది వేసుకుందాం. మెంతులు వేసుకోవడం వల్ల చేదు అనేది రాదు. ఎందుకంటే ఈ మెజర్మెంట్స్తో ఇప్పుడు బెల్లం అవన్నీ వేస్తుంటుంది. ఇదే మెజర్మెంట్స్తో మీరు చేసినట్లయితే చట్నీ అనేది చేదు రాదు. ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది. అది ఇంట్లో చేసుకున్న వాళ్ళైనా టిఫిన్ సెంటర్లో చేసుకున్న వాళ్ళైనా ఎవరికైనా సరే ఇదే మెజర్మెంట్తో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే అల్లం వేసుకున్నాను. అల్లం చట్నీ అల్లంలో ఉండే ఖచ్చితంగా అనేది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం డ్రై అవ్వాలి. అలాంటప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పచ్చిగా ఉండకూడదు. మినపగుళ్ళు కూడా కొంచెం రెడ్ కలర్లో రావాలి ఫ్రై చేసేటప్పుడు. ఫ్రై అనేది
మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లం చట్నీ చేసేటప్పుడు 3-4 రకాల పద్ధతులు పాటిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకటి మినపగుళ్ళు రెడ్డగా యాగాలి, అల్లం కూడాను అల్లంలో ఉండే పచ్చిదనం పోవాలి, చింతపండు నీట్గా కడుక్కొని వాష్ చేసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే నిలువ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ జీరాన్ని తీసుకుందాం. ఈ జీలకర్ర ధనియాల వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అల్లం చట్నీకి. అలాగే ధనియాలు, ఇప్పుడు మినపగుళ్ళు అనేవి వేసుకుందాం. మినపగుళ్ళు అనేవి రెడ్గా ఫ్రై అవ్వాలి. రెడ్గా ఫ్రై అయినప్పుడే చట్నీ టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరీ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు లాస్ట్లో అయితే మిర్చి అనేది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి స్టార్టింగ్లో కానీ వేసామంటే మధ్యలో వేసినా సరే తొందరగా బ్లాక్ అంటే తొందరగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎండుమిర్చి వేసిన తర్వాత చాలా నీట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లాక్ అయిపోతే చట్నీ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది, బాగోదు. ఇప్పుడైతే మనకైతే మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సైడ్కి తీసుకుందాం. సైడ్కి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకునే లోపు మనం చింతపండు అయితే ఇప్పుడు చింతపండు వాటర్ అయితే తీసుకొని మనం కొంచెం వేడి చేసుకోవాలి. చింతపండు వాటర్ ఎలా వేడి చేసుకోవాలంటే మరీ దగ్గర అవ్వక్కర్లేదు, చింతపండు మరీ గుజ్జులాగా అవ్వక్కర్లేదు. చింతపండులో ఉండే పచ్చివాసన పోయినట్లు మరగబెట్టుకుని సరిపోతే, అంతకుమించి ఎక్కువ మరగబెట్టుకోక్కర్లేదు. చింతపండులో ఉండే పచ్చివాసన పోతే చాలు, మరీ దగ్గరగా మరగబెట్టుకునే అవసరం అయితే లేదు. ఓకే, మనమైతే ఇప్పుడైతే చింతపండు అనేది మరిగించుకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే ఇదే చింతపండులో బెల్లం అనేది వేసి కరిగించుకుంటారు. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటాం. ఎందుకంటే కొంచెమే కదా, ఎక్కువ చేసేటప్పుడు ఏంటంటే అందులో వేసుకొని మనము గ్రైండర్లో వేసుకోవాల్సి వస్తుంది. మనం కొంచెం చేసుకోలేము కాబట్టి మనం డైరెక్ట్గా మిక్సీలో వేసి గ్రైండింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇదైతే పచ్చివాసన పోయింది, చింతపండు అయితే పచ్చివాసన పోయింది. ఇది కొంచెం చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం అనేది అల్లము మొత్తం కలిపేసి మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. చింతపండు చల్లగైపోయింది. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న అల్లం ఎండుమిర్చి ఇవన్నీ అయితే చల్లగైపోయాయి. ఇప్పుడైతే మనం గ్రైండింగ్ చేసుకుందాం. కొంచెంగా వేసి మనమైతే ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందాం. ఇందులోనే చింతపండు వేసుకోవాలి, అలాగే బెల్లం, అలాగే సాల్ట్, అదే కళ్ళు. మనం కొంచెంగా వేసి మొత్తం ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. వీడియో లాగ్ అవుతుంది కదా, ఇది కొంచెం పట్టేసిన తర్వాత మళ్ళీ పట్టుకుందాం. మన వీడియో మొత్తం కొట్టేదంటే వీడియో లాగ్ అవుతుంది. అలాగే చెప్పేసి కొంచెం కట్టుకొని లాస్ట్లో మళ్ళీ చూద్దాం. కొంచెం మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే మిక్సీ కొట్టుకున్నాం. మొత్తం అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ ఉంటుంది. థిక్నెస్ అనేది ఎలా ఉండాలి.
ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసారు ఎలా వచ్చిందో. ఈ కలర్ అనేది మీ రెడ్ కలర్లో ఉంటే రెడ్కి వస్తుంది, లైట్ రెడ్ కలర్లో ఉంటే లైట్ కలర్లో వస్తుంది. అది మిర్చి మీద ఆధారపడి ఉంటుంది కలర్ అనేది. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది, ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేశాను. ఈ అల్లం చట్నీ అనేది దోశతో కానీ బొండతో కానీ చాలా బాగుంటుంది. ఎక్కువగా దోశతో బొండతో తింటారు టిఫిన్స్లో, చాలా బాగుంటుంది. కొంచెం తినైతే చెప్తాను. ఈ అల్లం చట్నీకి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పే పద్ధతిలో చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఎట్లా అనుకుంది ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇదే మెజర్మెంట్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. ఇంకా నాకు చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కామెంట్ తప్పకుండా చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి, మీకు వస్తుంది. మీకు ఒక విషయం మీద చెప్పడం మర్చిపోయాను. అల్లం చట్నీకి పోపు అనేది చేసుకోరు. నేను వీడియో గురించి అని చెప్పేసి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం డెకరేషన్ గురించి వేసుకున్నాను, ధనియాల్లో పెట్టుకోవాలని. యాక్చువల్గా పోపు అనేది అల్లం చట్నీకి వేసుకోరు. మిగతా అల్లం టమాటా చట్నీ, పల్లీ చట్నీ వాటర్ వేసుకుంటారు. దీనికైతే పోపు వేసుకోరు. నేను వీడియోలో కొంచెం లుక్ కనిపించగానే పైన కొంచెం వేసాను అంతే. బాయ్.